డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. బీర్జాలలోని నరాలు ఎప్పుడూ సలపరం అనిపిస్తాయి. నరాలు గుంజుతుంటాయి. బిగించి లంగోటి కట్టుకున్నప్పటికీ ఆ బాధ తగ్గడం లేదు. నేనేం చెయ్యాలి? డాక్టర్స్కి చాలా సమస్య తెచ్చిపెట్టేది జాగాను. కొంతమంది మా బీర్జాలు ఎప్పుడు సెలుపుతుంటాయని అంటారు. పరీక్ష చేసి అక్కడ ఏమి ఉండదండి, ఏం ఉండదు. కొంతమందికి వేరుకోసీలు ఉంటుంది. వేరుకోసీలు ఆపరేషన్ చేసినప్పుడు కూడా తీసేసినా కొన్ని ఇంకా చలప ఉందని అంటారు. ఎందుకు అంటే రకరకాల కారణం. కొంతమందికి ఏమో దెబ్బ తగిలితే, నొక్కుపోతే, లేదా బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతింటే ఇష్కిమీ పెయిన్ అంటాం. ఆ ఇష్కిమీ పెయిన్ ఉంటే ఇలా రావడం ఒకటి. కొంతమందికి ఏమి స్పష్టమైన కారణం ఉండదు. కొంతమందికి కిడ్నీలో లేదా యూరిటర్లో అక్కడ స్టోన్స్ ఉంటే కూడా నొప్పి తెలుస్తుంది. బీర్జాలు నొప్పి తెలుస్తుంది. ఎక్కడెప్పుడు అప్పుడు వస్తుంటే పోతే ఇప్పుడు నొప్పి వస్తుంటే పోతే నొప్పి వస్తుంటే పోతుంటారు అన్నమాట. కిడ్నీలో స్టోన్ ఉంటే కూడా ఇక్కడ నొప్పి అనిపిస్తుంది. దాన్ని ఆ కిడ్నీలో రాళ్ళు సెట్ చేసేస్తే, ఆ పడిపోయి చేస్తే మళ్ళీ రాకుండా జాగ్రత్త పడుతుంటే మాత్రం ఈ నొప్పి పోతుంటుంది. కొంతమంది యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఇలా రకరకాల కారణాలు బీర్జాలు ఎప్పుడు అవుతాయి. ఆ కారణం స్పష్టంగా తెలిసి ఓకే, ఫలానా కారణం వల్లంటే మనం చేయగలుగుతాం. అలా కారణం లేకుండా అకారణంగా మనం చెప్పలేకపోతాం, ఎక్కడ కనిపెట్టలేకపోతాం ఎక్కడో కారణం అని. వాడు ఎప్పుడు నరాలు గుంజు పీకుతుంటే సలపరంగా ఉంటాయి. వాళ్ళు చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడు సలపరంగా ఉంటే నిప్పుంటే ఏం చేస్తారు? బిగించలంగోటి కట్టుకుని ఆయనకి ఏం తగ్గలేదు అంటున్నాడు ఆయన. ఉంటుంది కొంతమందికి, ఉన్నారు మనం చాలామంది ఉన్నారు యూత్. అలాగా ఎప్పుడు నొప్పానండి, చిరాగ్గా ఉంటుందండి, ఎప్పుడు సలపరండి, గుంజుతుంటాయండి. ఈ బేరు కోసులు అన్నారు చేయించుకున్నానండి, అయినా సరే పోవట్లేదండి అంటారు. అవును, చేయలేము. అంచేత అలాంటి కొన్నిట్లో మనం ఏం చేయలేం, వాళ్ళు నిదానంగా. కొంతమంది ఇగ్నోర్ చేసాడే నిదానంగా వాళ్ళు దానికి అలవాటు పడతారు. కొంతమంది ఆ నొప్పికి అలవాటు పడతారు. పట్టించుకుంటే కొంతమందికి పట్టించుకుంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుంటుంది. పట్టించుకుంటే తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. దాని మీద దృష్టికి కేంద్రీకరించి ఇంకా ఎక్కువ ఉన్నట్లుంటుంది. అంచేత ఈ బీర్జాల్లో నొప్పి అనేది కారణం తెలుస్తుందా, ఓకే. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా తీసేయచ్చు, లేదు వేరుకోసలు ఉందా చేయొచ్చు, ఏమైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా చేయొచ్చు, ఏమైనా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉందా కరెక్ట్ చేయొచ్చు. ఏమైతే నోన్ కాజ్ని మనం ఎలిమినేట్ చేస్తే కొందరు పోతుందండి. కారణం అయితే ఇంక ఎంఆర్ఐ చేసి చూడాలి. ఎంఆర్ఐ చేస్తే అక్కడ దగ్గర ఏముందా, రక్తనాళాలలో తేడా ఉందా, రక్త ప్రసరణ తేడా ఉందా, ఇలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ కూడా చేయించేస్తే దాన్ని బట్టి కొంత తెలుస్తుంది. ఎంఆర్ఐ కూడా చేయించుకోవడం మంచిది. ఏముందో పిల్లవారం డమ్లో చేసి చూస్తే ఏమైనా ఉంటే కొద్ది కరెక్ట్ చేయొచ్చు. కొన్నింటికి ఏమి చేసినా తగ్గదు, అలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇగ్నోర్ చేస్తే నిదానంగా ఎప్పుడు పోతుంది. దానిలో అయితే అలవాటు పడుతుంది నొప్పికి. అది స్పష్టమైన కారణం మాత్రం చెప్పలేము. కొంతమందికి సైకలాజికల్ అవుతుంది. సైకలాజికల్ అయితే దానికి సైకలాజికల్ ట్రీట్మెంట్ చేయాల్సిందే, అంతగా చేసేది ఏం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.